రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ధాన్యం కొనుగోలు పూర్తయిన సందర్భంగా గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య పాలకవర్గ సభ్యులు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు రైతులు హర్షం వ్యక్తం చేశారు. 32 రోజుల్లో 37,000 క్వింటాల ధాన్యం సేకరించి మండలంలోనే కొనుగోలు పూర్తి చేసిన గ్రామంగా లింగన్నపేట నిలిచిందన్నారు. గ్రామ సర్పంచ్ పిట్ల ఎల్లయ్య ఐకేపీ సెంటర్ కొనుగోలుకు పాలకవర్గం గ్రామస్తుల చొరవతో గ్రామ హమాలీలతో పాటు బీహార్ హమాలీలను తీసుకువచ్చి ధాన్యం కొనుగోలు పూర్తి చేశామన్నారు. దీనికి సహకరించిన అధికారులకు, ఐకేపీ సెంటర్ నిర్వాహకులకు, మిల్లర్, లారీ కాంట్రాక్ట్ యజమానులకు, డ్రైవర్లకు, హమాలీలకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు లింగన్నపేటలో ఐకేపీ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇవాళ రోజున క్లోజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగన్నపేట సంబంధించి ఐకేపీ సొసైటీకి సంబంధించిన మా హమాలీలు కావచ్చు, రైతులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా వేరే ఎవరైనా కావచ్చు, అందరి సమక్షంలో ఇంత తొందరగా లింగన్నపేట గ్రామంలో 32 రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. చాలా సంతోష విషయం. అందరికీ మా యొక్క రైతుల తరఫున, హమాలీకి కావచ్చు, వీళ్ళ సొసైటీ వాళ్ళకి కావచ్చు, అందరి తరఫున, గ్రామ తరఫున కూడా మా యొక్క కృతజ్ఞతలు. లింగన్నపేట గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఈరోజు 32 రోజులలో మా సెంటరు మొత్తం అందరు అధికారులు, హమాలి వాళ్ళు, ఐకేపీకి సంబంధించిన మేడాలు, మండలంలో మన ఎంఆర్ఓ గారు కూడా పాపం రిస్క్ తీసుకున్నారు. 2-3 సార్లు వచ్చారు మా దగ్గర కూడా. మిల్లు వాళ్ళు ప్రతి వాళ్ళు మాకు సహకరించారు. కానీ బయట అమ్మాలి వాళ్ళని కూడా కొంచెం మా వాళ్ళతో కోఆపరేషన్ చేసి వాళ్ళని కూడా కొంచెం తెప్పేయడం జరిగింది. ఎందుకంటే రైతులు కాలం తిరిగి వచ్చింది కాబట్టి వెనకబడిపోతుందని మనోళ్ళ ఆలోచన మేరకు వేరేటోళ్ళని కూడా కొంచెం తెప్పించి మనం తొందరగా కొనుగోలు చేసుకున్నందుకు ఈ ఊరు ప్రజలకు అందరికీ మా రైతుల తరఫున, ఇక ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ, మన మండలంలో అధికారులకు కానీ, మిల్లు వాళ్ళకు కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈరోజు కొనుగోలు